హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం క్వాలిఫైడ్ టు జీటీ. ఈ మ్యాచ్ ఓడిపోయింది. జీటీ మ్యాచ్ గెలిచి ఆర్సీబీతో ఫైనల్ ఆడుతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో హంసాబాద్లో. అలాగే ఈ మ్యాచ్లో కొన్ని క్యాచెస్ డ్రాప్ జరిగాయి. అలాగే వైభవ్ సూర్యవంశీ మంచి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడాడు. అలాగే గిల్ అయితే ఒక మంచి సెంచరీ చేశాడు. తర్వాత బౌలింగ్లో రషీద్ ఖాన్ కొంచెం చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఇవన్నీ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ టాస్ జరిగేటప్పుడు కూడా ఈ పొద్దు ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే టాస్ 2 times వేస్తారు ఈ పొద్దు. కొంచెం గిల్ కూడా ఫస్ట్ టాస్ గెలిచినా అనుకున్నాడు, కానీ మళ్ళీ లేదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి వేసాడు టాస్. ఆ టాస్ వేసినప్పుడు టాస్ గెలిచింది, బ్యాటింగ్ తీసుకునింది. అలాగే ఇంతకుముందు కూడా ఒకసారి 2011 వన్డే వరల్డ్ కప్లో శ్రీలంకతో ఆడేటప్పుడు కూడా అప్పుడు కూడా సేమ్ అట్లే టాస్ 2 times వేశారు. అయితే టాస్ గెలిచిన టీము 2 సార్లు మ్యాచ్ ఓడిపోయింది. అప్పుడు టాస్ గెలిచిన శ్రీలంక ఓడిపోయింది. అలాగే ఇప్పుడు టాస్ గెలిచిన కూడా మ్యాచ్ ఓడిపోయింది. టాస్ ఓడిపోవడమే బెస్ట్ అని అనిపించిన తర్వాత గిల్కి మ్యాచ్ తర్వాత. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే జైస్వాల్ అయితే తొందరగా అవుట్ అయిపోయాడు. అలాగే జురేల్ కూడా ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. పెద్ద స్కోర్ అయితే ఏం చేయలేదు వాళ్ళు. జురేల్ జస్ట్ 7 runs చేశాడు. జైస్వాల్ అయితే జస్ట్ 1 run మాత్రమే చేశాడు. జైస్వాల్ ఈ సీజన్ అయితే మరీ అంత ఫామ్లో అయితే ఎక్కడ అనిపించలేదు. ముందు అంత ఫామ్ అయితే ఈ సీజన్లో లేదు తన దగ్గర. అలాగే వైభవ్ సూర్యవంశీ పొద్దు చాలా పేషెంట్గా, చాలా మంచి పేషెన్సీగా, అలాగే చాలా ఇంటర్వ్యూగా చాలా టెక్నిక్ చూపించి మ్యాచ్ చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్. మామూలుగా ఇప్పుడు తను 30 balls 90, 15 balls 100 అట, 15 balls 50 అట చేసి అటను ఈ పొద్దు 47 balls 96 runs చేశాడు. 34 to 35 బాల్ అప్పుడు తను 50 runs కంప్లీట్ చేశాడు. అంటే తను ఎంత మెచ్యూరిటీగా నాకు ఆడాడో మనం అర్థం చేసుకోవాల్సింది. ఓన్లీ బ్యాటింగ్ పిచ్చెస్ పైన ఆడేసి ఓన్లీ బ్యాటింగ్ ట్రాక్ ఫ్లాట్గా ఉంటే ఆడతాడు, అద్దం షాట్లు కొట్టేసి వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ చూపించాడు తన ఇంటెంట్ అంటే ఏంటో. ఫస్ట్ ఇద్దరు వికెట్ పడిపోతాను, తన వికెట్ కాపాడుకుంటా, వికెట్ పడకుండా స్కోర్ లాస్ట్ వరకు తీసుకుని వచ్చి లాస్ట్లో హిట్ చేశాడు. తను 35 balls తర్వాత 47 balls జస్ట్ 14 balls తను 48 runs దాకా కొట్టాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఎంత ఆడికి. ఆ ఇన్నింగ్స్లో కూడా 7 6 ఉన్నాయి, అలాగే 8 4 ఉన్నాయి. 200+ స్ట్రైక్ రేట్తోనే ఆడాడు తను, చాలా బాగా ఆడాడు. అలాగే రవీంద్ర జడేజా ఒక మూవ్ చాలా గ్రేట్ అనిపించింది పరాక్ నుంచి తను తీసుకున్న ఆ మూవ్ అయితే. ఎందుకంటే ఆ టైంలో పరాక్ వచ్చి అవుట్ అయిపోయి కంటే తను వచ్చి వికెట్స్ నిలబెట్టి కొంచెము స్ట్రైక్స్ ఏమైనా అందించి జైస్వాల్ తనకి స్ట్రైక్ అందిస్తే వైభవ్ సూర్యవంశీ ఏమైనా హిట్టింగ్ చేస్తాడు అనుకుంటే, కానీ జడేజా హిట్టింగ్ చేశాడు. చాలా బాగా ఆడాడు జడేజా. 35 balls 45 runs చేశాడు. ఒక 6 ఉంది, అలాగే 5 4 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 128 ఉంది. స్ట్రైక్ రేట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా బాగా స్టార్ట్ చేసినాడు, కానీ తనకు ఇక్కడ ఇంజూరీ కావడం వల్ల, బౌలింగ్ ఇంజూరీ కావడం వల్ల తను బ్యాక్ వెళ్ళిపోయాడు. తను మళ్ళీ వచ్చి ఆడినప్పుడు అయితే చాలా స్లోగా అంత అనిపించలేదు. కానీ ఫస్ట్లో తను స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా మంచిగా స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యన పార్ట్నర్షిప్ 65 balls 127 runs వచ్చాయి. వైభవ్ సూర్యవంశీ అలాగే మన రవీంద్ర జడేజా వాళ్ళిద్దరు ఆడిన టైంలో మంచిగా వచ్చింది. తను ఇంజరీ అయిపోగానే మళ్ళీ పరాక్ వచ్చాడు, కానీ పరాక్ అంత ఏం అనిపించలేదు. జస్ట్ 6-4 అయితే కొట్టాడు, కానీ వెంటనే అవుట్ అయిపోయాడు. తను అవుట్ కావడం వల్ల మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. తర్వాత వచ్చిన జోఫ్రా ఆర్చర్ అవుట్ అయిపోయాడు. తర్వాత అంత మళ్ళీ రెగ్యులర్గా వికెట్స్ పడిపోతూ వచ్చినాయి. శనక అవుట్ అయిపోయాడు, వికెట్స్ పడుతూ వచ్చినాయి. ఏంటంటే ఆ మూవ్ అయితే కొంచెం రాంగ్ అనిపించింది. ఆ టైంలో పరాక్ అవుట్ అయినప్పుడు ఆ టైంలో తనని పంపించడం అయితే నాకైతే ఈ మూవ్ కొంచెం రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఒక మ్యాచ్ ఆడాడని చెప్పి 8 మ్యాచ్లు అని చెప్పి అది మూవ్ అయితే నాకు నచ్చలేదు. ఆర్చర్ని ముందుకు పంపించడము. జడేజా అయితే ఓకే, వికెట్ పడిన రన్స్ వచ్చినా తనైతే ఓకే, అది మంచి మూవ్నే. కానీ ఇదైతే చాలా బ్యాడ్ మూవ్. అలాగే లాస్ట్లో డోరెన్ ఫెర్రర్ ఆడిన ఒక మంచి ఇన్నింగ్స్ వల్ల 200+ అయినా క్రాస్ చేస్తారు, లేకపోతే 200 కూడా క్రాస్ అవుతారైతే అనుకోలేదు అసలు. మేబీ 180 190 ఏమన్నా అనుకున్నా. కానీ తను లాస్ట్లో రషీద్ ఖాన్కి 4 6లు కొట్టాడు, హ్యాట్రిక్ 3 6లు కొట్టాడు. అలాగే ఆ ఓవర్లో 27 runs ఏమో వచ్చాయి. దానివల్ల 15 runs వచ్చింది, లేకపోతే ఇంకా 190s ఉండేవాళ్ళు. అలాగే ఈ పొద్దు బౌలింగ్ అయితే చాలా బాగా ప్లాన్ చేసి వేశారు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ప్రివ్యూలో. మెయిన్ రబడా ఇంపార్టెంట్, వైభవ్ సూర్యవంశీకి ఎలా వేస్తాడని చెప్పి. ఆ బ్యాటిల్ అయితే తను గెలిచాడు. తను బౌండరీస్ అయితే కొట్టనీయకుండా తను ఆపారు. ఎక్కువ ప్రెజర్ పెట్టి ఎక్కువ బౌన్సర్లు వేసి తనపైన ప్రెజర్ పెట్టారు. సిరాజ్ కానీ అలాగే రబడా కానీ ఇద్దరు ఈ బ్యాటిల్ అయితే వాళ్ళు గెలిచారు. వికెట్లు తీయకపోయినా, తనని వికెట్ అవుట్ చేయకపోయినా కానీ అదైతే వాళ్ళు గెలిచారు. అలాగే
సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేసినాడు. 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. తనైతే ఎక్కువ ఫేస్ ఉపయోగించాడు. చెయ్యి కూడా తను మధ్యలో అక్కడ పట్టుకుని మనం చూసాము. చాలా ఫాస్ట్గా అయితే బౌన్సర్లు 140+ వేశాడు. అదే జోఫ్రా ఆర్చర్ కూడా 145, 150 తగిలిచ్చాడు. అలాగే తర్వాత ఈ మ్యాచ్లో ఒకటి ఏంటంటే రషీద్ ఖాన్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయిపోయాడు. జస్ట్ 2 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో 27 రన్స్ కొట్టారు. ఫస్ట్ ఓవర్లో 18 రన్స్ ఎన్నో వచ్చాయి. తను అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. జేసన్ హోల్డర్ ఒక మంచి వచ్చిన నుంచి ఒక వెరైటీగా అనిపించింది. ఇంతకుముందు గ్లాన్ ఫిలిప్స్ ఆడేస్తున్నారు, కానీ అది తగ్గించేసి తీసుకొచ్చిన చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చే వాళ్ళకి. ఈ మ్యాచ్లో కూడా 4 ఓవర్స్లో జస్ట్ 27 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తాడు. అలాగే ప్రదీప్ కృష్ణ ఈ మ్యాచ్లో పర్లేదు 4 ఓవర్స్లో 42 రన్స్ ఒక వికెట్ ఇచ్చాడు. రబడ్ అయితే చాలా బాగా వేశాడు. 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. అలాగే ఇలా తర్వాత 254 రన్స్ జీటీ స్టార్ట్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ మెయిన్ టాప్ 3 బ్యాటర్లు చాలా ఇంపార్టెంట్. వాళ్ళని తొందరగా అవుట్ చేయగలిగితే గెలుస్తుంటే, కానీ అయితే గిల్ అయితే ఎక్సలెంట్ నాకు ఆడాడు. అసలు మ్యాచ్ వన్ సైడ్కి తీసుకుని వెళ్ళిపోయాడు గిల్. అసలు ఎక్కడైతే ప్రెజర్ కానీ ఒకలా స్కోర్ని టార్గెట్ చేయలేమని ఎక్కడ డౌట్ పడ్డం కానీ అలాంటివి అయితే ఏం లేవు. వన్ సైడ్గా ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారని అనిపించింది. ఎక్కడే కానీ ఒకవేళ ఓడిపోతారేమో, కొంచెమైనా టఫ్ వస్తుందేమో అని ఎక్కడ అనిపించలేదు. చాలా బాగా ఆడారు. అలాగే సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ కూడా హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. తను ఈ సీజన్లో ఈ సీజన్లో 2 టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. ఇంతకుముందు 2012లో కూడా ఒకసారి హిట్ వికెట్ అయ్యాడు. తను కొంచెం అది మార్చుకోవాలి. ఇప్పుడు కూడా 4 కొట్టిన బాల్ బౌండరీ పోయింది, కానీ తను హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. కానీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 32 బాల్స్లో 58 రన్స్ వేశాడు. అలాగే ఒక 6 ఉంది, 8 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 180+ ఉంది. ఓకే, పర్లేదు, తనైతే చాలా బాగా ఆడాడు. అలాగే గిల్ అయితే ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఒక రాంగ్ షాట్ ఆడాడు. ఆ రాంగ్ షాట్కి అవుట్ అయ్యాడు. చాలా బాగా ఆడాడు. ఇతను గిల్ దాంట్లో కానీ సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ వీళ్ళు 6లు ఎక్కువ బౌండరీ చేయరు. వీళ్ళు ఓన్లీ 4s మాత్రమే ఎక్కువ ఆడతారు. అలాగే ఈ మ్యాచ్లో కూడా చూస్తే 100 రన్స్ చేసినా కానీ గిల్లు జస్ట్ 3 6లు మాత్రమే ఉన్నాయి. 15 4లు కొట్టాడు. అంటే అర్థం చేసుకుంటాను ఎంత 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 బాగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఆడగలుగుతారు. జస్ట్ 191 స్ట్రైక్ రేట్ ఉంది. చాలా బాగా ఆడాడు తను ఈ పొద్దు మ్యాచ్ని. ఎక్కడే కానీ ఒక్క రాంగ్ షాట్ కూడా ఎక్కడ లేదు. ఒక రాంగ్ షాట్ ఆడాడు. ఆ షాట్కి అవుట్ అయిపోయాడు తను మేబీ నేనైతే ఒక టైంలో అసలు వికెట్ పడకుండా 10 వికెట్స్ ఏమన్నా చేసి గెలుస్తారేమో అనిపించింది. ఏ బౌలర్స్ కూడా రీసెంట్గా అయితే అనిపించలేదు. కానీ అట్లా తన సాయి సుదర్శన్ హిట్ వికెట్ అవుట్ అయ్యడం వల్ల తర్వాత ఒక 10 రన్స్కు గిల్ కూడా అవుట్ అయిపోయాడు. కానీ వాళ్ళకి ఏం పెద్ద అనిపించలేదు. అలాగే సుందర్ ఒక 6 4 మంచిగా కొట్టాడు. తర్వాత బట్లరు అంటే ఇంక పెద్ద స్కోర్ ఏం లేదు కాబట్టి వాళ్ళ తర్వాత కంప్లీట్ చేశాడు. ట్రివాటే కూడా బాగా ఆడాడు. 9 బాల్స్లో 17 రన్స్ చేశాడు. అలా ఆ మ్యాచ్ వాళ్ళు ఈజీగానే వచ్చాడు. కానీ బౌలింగ్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ వికెట్ అయితే ఒక్కటే పడింది, కానీ తను పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోయాడు. మెయిన్ ఇంపార్టెంట్ పవర్ ప్లేలో వికెట్స్ తీయాలి తను, కానీ తను వికెట్లు తీయలేకపోయాడు. జస్ట్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. హెన్రీ బర్గర్ పర్లేదు, 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే యశ్రాజ్ పుంజా ఇప్పుడు తను అసలు కాదు, 2 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ కూడా లేదు. రవీంద్ర జడేజా కూడా ఎక్స్పెన్సివ్గానే అయ్యాడు. ఇప్పుడు 2 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చాడు. వీళ్ళ ఫస్ట్ వికెట్కి పడేటప్పటికే 13 ఓవర్స్ అయిపోయాయి. 167 కాడ ఫస్ట్ వికెట్ పడింది. అసలు వికెట్ కూడా ఎక్కడైతే అనిపించలేదు. ఇలా వికెట్ కూడా పడలేదు. 79 బాల్స్లో 167 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళది. చాలా బాగా ఆడాడు అందరూ. బౌలింగ్ అయితే జోఫ్రా ఆర్చర్ తీసుకొచ్చిన తర్వాత గిల్ వికెట్ ఎల్బిడబ్ల్యూలో అవుట్ అయినా కానీ అది ఇంకా కొంచెం ముందు తీసుకొచ్చింటే బాగుంది అనిపించింది. అలాగే సాయి సుదర్శన్ 19 దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ వదిలేశారు. అది కూడా మిస్టేక్ చేశారు అది. అలాగే వైభవ్ సూర్యవంశీ కూడా 40 రన్స్ దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ వదిలేశారు. మ్యాచెస్ ఈ సీజన్ చూస్తూనే ఉంటాం, క్యాచెస్ అయితే అంత పర్ఫెక్ట్గా ఎవరు లేవు. చాలా వరకు మిస్ఫీల్డ్ జరుగుతున్నాయి, క్యాచెస్ వదిలేస్తున్నారు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. ఈ మ్యాచ్ గెలిచిన వల్ల వాళ్ళు ఆర్సీబీతో ఫైనల్ ఆడతారు. 1+2 ఫైనల్ ఆడతారు వాళ్ళిద్దరే. అదే అహ్మదాబాద్లో ఆడతారు ఫైనల్. అలాగే ఈ మ్యాచ్లో అయితే సాయి సుదర్శన్ అయితే అది ఇంకోసారి రిపీట్ కాకుండా తను చూసుకోవాలి. అట్లా ఇప్పుడు అంటే మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఓకే, పర్లేదు. ఇంకా కొంచెం ముందుగానే అవుట్ అయితే రేపు ఫైనల్స్లో అందుకు కొంచెం ఇబ్బంది కాబట్టి అది కొంచెం తను చూసుకోవాలి. అలాగే ఏంటంటే ఆర్ఆర్ వరుసగా 3 మ్యాచ్లు ప్రతిదీ ఎలిమినేటర్ లాగానే ఆడారు. ఫస్ట్ 2 ఆడిన లాస్ట్లో ఆడిన 2 మ్యాచ్లు, తర్వాత సన్ రైజర్స్తో ఆడిన మ్యాచ్ కానీ అంతకుముందు 2 మ్యాచెస్ కానీ వాళ్ళకు చాలా టఫ్ ఎలిమినేషన్ మ్యాచ్ లాగానే ఆడాయి. ప్రతి మ్యాచ్లో వాళ్ళు గెలిచిన ప్రతి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్ తను బాగా ఆడినాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వేశాడు. ఇప్పుడు తను ఆడినా కానీ గెలిచలేకపోయాడు. లాస్ట్ 5 మ్యాచెస్లో తను 90స్లో 3 టైమ్స్ ఏమో అవుట్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. మేబీ ఈ పొద్దు కూడా
అవుట్ అయ్యాడు. తను చాలా మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఇంతవరకు వీళ్ళు గెలిచిన ప్రతిసారి తీసుకురావడం వల్ల మెయిన్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు ఒకటి బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్, బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ. టీంను మొత్తం ఇంత దూరం తీసుకొచ్చిందంటే వాళ్ళిద్దరే 4th ప్లేస్లో ఎండ్ చేశారు. అలాగే 3rd ప్లేస్ వరకు తీసుకొచ్చి 3rd ప్లేస్లో ఎండ్ చేశారు. ఓకే, ఈ సీజన్ అయితే అయిపోయింది వాళ్ళది. అలాగే ఈ మ్యాచ్ అయితే జీటీ గెలిచింది 7 వికెట్స్తో. అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూసా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని కొత్తగా చూసినట్టుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, అలాగే ఇంతవరకు మన వీడియోని చూసా అన్నట్టుంటే థ్యాంక్ యూ.